ఏ ఫ్రెండ్స్ అందరికి నమస్తే. మనం ఈరోజు టీవీ అయితే కొనుక్కొచ్చినాం. ఇది జేవీసీ కంపెనీ ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో ఇందులో బిల్ట్ ఇన్ గా మనకు గూగుల్ యాప్ వస్తుంది, అలాగే మనకు ఇన్బిల్ట్ గా గూగుల్ క్రోమ్ కూడా వస్తుంది అనమాట. అలాగే మనకు క్రోమ్ కాస్ట్ కూడా ఇన్బిల్ట్ గా వస్తుంది. ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాలంటే దీనికి ఒక ఆఫర్ ఉందన్నమాట ఈ టీవీ కొన్న వాళ్ళకు. సో ఈ ఆఫర్ వచ్చేసి మనకు ₹1 దాదాపు 6,037 రూపాయలకు సంబంధించిన ఓటీటీ వర్త్ అనమాట. అంటే అన్ని పైసలు పెట్టి వచ్చే ఓటీటీ యాప్ సబ్స్క్రిప్షన్ అంతా మనకు ₹1 ఇస్తారు ఈ టీవీ కొంటే. సో ఇది మనకు రీసెంట్గా నేను సేల్లో తీసుకున్నాను అమెజాన్లో. బ్రో అమెజాన్లో లేదా? సో అమెజాన్లో తీసుకున్నాం ఇది. ఇంకా దీని గురించి స్పెషాలిటీ చెప్పాలంటే ఒకటే చెప్పుకోవాలి, దీనికి సౌండ్ అవుట్పుట్ అనమాట. సో దీంట్లో సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 48 వాట్స్. అసలు ఎట్లా ఉంటుంది అంటే సౌండ్ సో బీభత్సం అనమాట. అంతే బీభత్సం అంటే బీభత్సం. మీరు హోమ్ థియేటర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అంత బాగా వస్తుంది అనమాట. అలాగే మనకి ఇంకా 10,000+ యాప్స్ అండ్ గేమ్స్ ఇందులో ఉన్నాయంట. ఇంకా గూగుల్ అసిస్టెంట్, ఇంకా చెప్పాలంటే రియల్ టెక్ ప్రాసెసర్, ఇంకా కలర్ఫుల్ గురించి చెప్పుకోవాలంటే 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుందంట. చాలా బాగుంటుంది అని చాలామంది అంటారు. సో మనం కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో లోపల ఎలా ఉందో పీస్ మనకు తెలియదు కదా. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో మనకు కొన్ని ఉంటాయి. ఇది ఫస్ట్ ఓకే, ఇది ఆఫర్ అనమాట. ఆఫర్కి సంబంధించిన కోడ్ కావచ్చు. స్క్రాచ్ చేసి లోపల పెట్టుకుంటే మనకు ఆ ఆఫర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా ఇందులో స్టాండ్లు, ఇంకా రిమోటు, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఈ తర్వాత చూపిస్తాం. ఇప్పుడు మెయిన్ టీవీని అన్బాక్స్ చేద్దాం. లాంగ్ తీసుకుంటాం. మెయిన్ ప్రోడక్ట్ ఇట్లా కింద సో దీనికి ఒక మెయిన్ ఫీచర్ గురించి చెప్పాలి. సో ఇది ఎడ్జ్లెస్ డిస్ప్లే అనమాట. అంటే మనకు ఈ కార్నర్ అనేది చాలా వరకు కవర్ అయి ఉంటుంది. చాలా చిన్న కార్నరే ఉంటుందంట. ఈ డిస్ప్లే అనేది మనకు అనిపిస్తుంది ఎంత కార్నర్ ఉంటుందో. సో మెయిన్ ప్రోడక్ట్ అయితే ఇది. ఇక్కడ మనకు 2 USB అవుట్పుట్స్ అయితే ఉన్నాయి. 2 USB ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. అలాగే 2 HDMI ఇన్పుట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక పవర్ కేబుల్ ఉంది. కింద 2 ఆడియో వీడియో అవుట్లు, ఒక ల్యాండ్ కేబుల్, ఒక HDMI, ఒక టీవీ యాంటెనాకి సంబంధించి. సో ఇవన్నీ ఉన్నాయి. ఈ వెయిట్ గురించి చెప్పుకోవాలంటే మొత్తం కలిపి ఒక 3 కిలోలు కూడా ఉంటుంది. సో ఈ 3 కిలోలే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ముందైతే దీనికి స్టాండ్ పెట్టుకోవాలి మనం. సో ఇందులో ఉన్నాయి, మనం ఇప్పుడు అన్లాక్ చేద్దాం. ఇది ఒక యూజర్ మాన్యువల్. ఇవి ఎట్లా మనం సెటప్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్బిల్డ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో తర్వాత చూద్దాం. ఇంకో ఈ 2 స్టాండ్ అనమాట. నేను ఈ కింద పెట్టుకునేది. ఇది ఓటీటీ కార్డు, ఇది సబ్స్క్రిప్షన్ కార్డు. ఇది మా వానికి అనుకోకుండా ఈ ఆఫర్ వచ్చింది. అంతే పోయి బోర్లో బోర్లో మాట్లాడేది. ఇంకా ఇదేదో స్టిక్కర్ వచ్చింది. ఈ రిమోట్, వాట్స్ స్టిక్కర్స్ కావచ్చు. రిమోట్ సో చాలా స్టైలిష్గా ఉంది. యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. మంచి స్క్రీన్ ఉంది. బటన్లు కూడా చాలా తెల్లగా ఉన్నాయి.
రెండు బ్యాటరీలు, చాక్లెట్ ఇచ్చారండి. ఇది వాల్ మౌంటింగ్ కిట్ అనమాట. ఈ గోడకు మనం ఇచ్చుకోవాలనుకుంటే ఇది గోడకేసి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు వాడుతున్నాం. ఫస్ట్ అయితే మనం స్టాండ్ ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు స్క్రూ డ్రైవర్స్ దీనికి పక్కన రెండు స్క్రూలు ఇచ్చారు. సో వీటిని మనం తీసేసి మనం స్టాండ్ పెట్టుకోవాలి. అంటే ఈ రెండు ఫ్రేమ్లు ఇచ్చారు కదా, ఈ రెండు ఫ్రేమ్లు అతికించుకోవాలి. ఫిట్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. డిస్ప్లే మీద ఎప్పుడు చదువుకుంటుంది. కావాలంటే పక్క మనకి సైడ్ పట్టుకోండి. ఇది టీవీ యాక్చువల్గా బిల్డ్. టీవీలో మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసి వైఫై కనెక్ట్ చేసి దీన్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తీసినా ఓకే, ఆన్ అయింది. బొమ్మ వచ్చిందే, జేవీసీ బొమ్మ వచ్చిందా? మనకైతే ఆన్ అయింది. ఇదేమో టచ్ నెట్ఫ్లిక్స్ డైరెక్ట్ ఉంది. మీడియా ప్లేయర్, సెట్టింగ్స్, యూట్యూబ్ అవన్నీ డైరెక్ట్ ఉన్నాయి మనకు. ఫస్ట్ మనం నెట్ కనెక్ట్ చేద్దాం. సో ఇందులో ఇది బ్యాక్ బటన్, ఇది హోమ్, ఇవన్నీ మామూలు కంట్రోల్స్. నార్మల్ సార్, నార్మల్ మనకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో మనకు ఓటీటీ యాప్స్ అని వస్తాయంట. ఇక్కడ దాదాపు 24 ఓటీటీస్ ఉన్నాయి. ఈ యాప్లన్నీ అందులో వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే లాగిన్ అవ్వాలి. దానికోసం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. టీవీ అయితే బాగుంది. మీకు టీవీ రేట్ చెప్పలే కదా. సో ఈ టీవీ రేట్ వచ్చేసి జస్ట్ 10,000 రూపీసే. మీరు ఇంకా ఏరే టీవీలు ఎంఐ కానీ ఇంకా ఏరే టీవీలు తీసుకున్నా కూడా 12-15 వేలు దాకా ఉన్నాయి. కానీ ఇది మాత్రం తక్కువ రేట్లకే వస్తుంది. కావాలంటే కొనుక్కోండి, చాలా చీప్ రేట్లో ఉంది. ఇంకా మనకు ఓటీటీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా బాగుంది. పిక్చర్ కేక చెప్పు. సో మ్యాటర్ ఆఫ్ కంటెంట్ ఏంటంటే టీవీ అయితే బాగుంది. సౌండ్ క్లారిటీ మాత్రం పిక్చర్ కేక. కాకపోతే బేస్ తక్కువ వస్తుంది. ఇంకా కలర్స్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. దూరంగా చూస్తే కొంచెం బాగానే అనిపిస్తుంది. దగ్గరకు వచ్చేస్తే కొంచెం గీతలో అనిపిస్తుంది. ఎల్ఈడి టీవీ కాబట్టి అట్లే ఉంటాయి. ఇంకా నేను చెప్పినా కదా ఫస్ట్, ఇప్పుడు హెచ్డిఎస్ డిస్ప్లే అని. మీరు అంతా చాలా ఉంటా అనుకోండి హెడ్జ్, కానీ తక్కువనే ఉంది. సో 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంటుంది. 1/2 ఇంచ్ మనకు హెడ్జ్ ఉంది. సో క్లిస్టర్ క్లియర్గా అవుపిస్తుంది. కాకపోతే టీవీ అనేది 4K కాదు, ఓన్లీ హెచ్డి టీవీ కాబట్టి మనకు పిక్చర్ అనేది కొంచెం నార్మల్గా కానొస్తుంది. 4K అయితే ఇంకా కొంచెం క్వాలిటీ కానొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టీవీ అయితే ఇది. ఇంకా మళ్ళీ ఏదైనా ప్రోడక్ట్ తెచ్చిన రోజు మళ్ళీ వీడియో తయారు చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఎప్పటివరకు అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. Bye.